స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ నగరంలో నందిగుట్ట శివాలయం ఉంటుంది. నందిగుట్ట శివాలయంలో యంత్ర విగ్రహ ప్రతిష్ట అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఒక రథయాత్ర నిర్వహిస్తున్నారు. గాజుల్పేట్ చౌరస్తాలో, గాజుల్పేట్ నుంచి కొద్ది ముందర వివేకానంద స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ వరకు అయితే స్వామివారు జగద్గురు భీమశంకర స్వామి ఆయన కేదార్నాథ్ నుంచి వస్తున్నారని చెప్పేసి ఆయనకు స్వాగతం పలికే విధంగా అయితే ఒక రథయాత్ర నిర్వహిస్తున్నారు. దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పర్మిషన్ రావట్లేదు, కనీసం మాకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఆటంకాలు కలిగిస్తున్నారని భక్తులు అయితే వాపోతున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఏంటి వాళ్ళ సమస్య ఏంటి అనే అంశం పైన మాట్లాడదాం ఒకసారి. చెప్పండి అమ్మా, అసలు ఏం జరుగుతుంది? మీరు ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారు, ఇక్కడ ఆందోళన లాగా చేస్తున్నారు. అసలు ఏంది మీ సమస్య ఏంది? ఎవరు వస్తున్నారు? ఎందుకు ఇట్లా మీకు ఆటంకం ఏర్పడుతుంది? సార్, నేను హిందూ బంధువులకు అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, మనం ఉండేది హిందూరా లేకపోతే పాకిస్తాన్ లో ఉన్నామా? మేము అదే అడుగుతున్నాం. ఏంటంటే మేము కేదారేశ్వర్ జగద్గురు వస్తున్నారు మన దగ్గరికి. మా నందిగుట్ట అతి పురాతన శివాలయం, 700 సంవత్సరాల క్రితం శివాలయం మాది. అక్కడ ఇప్పుడు మేము పునః ప్రతిష్టాపన చేసుకుంటున్నాం సార్. అంత మొత్తం కోటప్పకొండ నుంచి గ్రానైట్ తెప్పించి స్టోన్ తోని మొత్తం విగ్రహం కట్టించాము మేము. దానికి మా జగద్గురు అయినటువంటి కేదార్ జగద్గురు ఆయనకి మేము మస్తు రిక్వెస్ట్ చేయంగా మన ఫస్ట్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా వస్తున్నారు మన దగ్గరికైనా. అలాంటి తరుణంలో మేము గంజకమాన్ నుంచి పర్మిషన్ తీసుకున్నాం సార్. అది క్యాన్సిల్ చేయించారు సార్. ఎవరు చేయించారు అది తెలియదు సార్. మాకే టార్గెట్ చేసారు ఒకటి. నెక్స్ట్ ఏం చెప్పారు, మాకు ఆ గంజకమాన్ నుంచి కుదరది, అక్కడ నుంచి క్యాన్సిల్ చేపిస్తున్నాము. నెక్స్ట్ మీరు ఇక్కడ దత్తాత్రేయ టెంపుల్ నుంచి ర్యాలీ చేసుకున్నారని చెప్పారు సార్. దానికి మేము అందరు సాకులంగా మా ఆడవాళ్ళందరూ మంగళహారతులతో వచ్చాం సార్. ఇక్కడ వచ్చిన తర్వాత డిజైన్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేశారు సార్. ఇప్పుడు మా పర్మిషన్ ఇక్కడ కూడా పర్మిషన్ క్యాన్సల్ అంటారు సార్. పర్మిషన్ తీసుకోవాలంటారు సార్. మనం ఎట్లా చేయాలి? మేము ఇక్కడ రోడ్డు పైన ధర్నా చేయాలనుకుంటున్నాం సార్. కేదార్ జగద్గురుని మేము ఇంత ఇబ్బంది పెట్టదలుచుకోలేదు సార్. అంత దూరం నుంచి కేదార్ పీఠం అంటే అందరికి తెలిసిన విషయం. ఇది అతి పెద్ద జ్యోతిర్లింగం, కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఆ జ్యోతిర్లింగ అక్కడ మన పీఠాధిపతి అయినటువంటి కేదార్ జగద్గురు భీమశంకరాచార్యుల వారు 6 నెలలకు ఒకసారి కీ ఓపెన్ చేసి లోపల వెళ్ళేది ఈయననే. అలాంటి జగద్గురు వచ్చినప్పుడు మా లింగాయ ధర్మం నుంచి మేము అందరము ఆయనకు స్వాగతం పలకడానికి మేము వాళ్ళకి ఆల్రెడీ చెప్పాం సార్. మేము ఏది ఇష్యూ చేస్తలేము, డాన్స్ లేవు, డీజే లేవు, ప్రశాంతంగా మేము ఇక్కడ నుంచి వీరభద్ర టెంపుల్ వరకు ర్యాలీస్ కొనసాగించాలనుకున్నాం సార్. దానికి కూడా పర్మిషన్ క్యాన్సిల్ చేస్తూ ఇక్కడ మమ్మల్ని ఆపేశారు సార్. కేవలం స్వాగతం ఆయన పలకడానికి చేస్తున్నారు, శోభయాత్ర సార్, అంతే సార్. ఇక్కడ రథం అరేంజ్ చేసుకున్నాం సార్. ఇప్పుడు మనం లేదంటే 5 లక్షలతోని మేము మనీ పే చేసి ఇంత పెద్ద స్వాగతానికి మేము స్వామి వారిని స్వాగతం పలకాలనుకున్నాం సార్. ఇప్పుడు ఈ తరుణంలో మాకు పర్మిషన్ లేదు, క్యాన్సిల్ చేయించుకోండి, డీజే లోపల పెడతా అంటే ఏం చేస్తుంది సార్ మా ప్రభుత్వం? హిందువులది ఇదే నా పరిస్థితి సార్. ఏం చేయాలనుకుంటారు? ఇది ఒకటి అడుగుతున్నాం సార్ మా తరఫున. ఒకవేళ ఇప్పుడు మాకు క్యాన్సల్ అయింది అనుకోండి సార్, మేము ఈ రోడ్డు మీద ఆడవాళ్ళం అందరం మీద కూర్చుంటాం సార్. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏం చేసుకుంటారో, ఎవరైతే ప్రభుత్వాలు దిగి రావాలి సార్. ఇది ఒకటి కోరుకుంటున్నాం మేము, అంతే. నిజామాబాద్ హిందూ బంధువులందరికీ నేను అలవంచి అడుగుతున్నాను సార్, అంతే. నేను నందిగుట్ట పూజారి నందప్ప వాళ్ళ మిసెస్ ని సార్, ఉమామహేశ్వరి నా పేరు. మొత్తానికైతే ర్యాలీ ప్రారంభించారు. అయితే పోలీసులు వీళ్ళకు డీజే పర్మిషన్ ఇవ్వకపోవడంతో కూడా ర్యాలీ అంటే భక్తి మార్గంలో అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడారు. ఉదయం 9:15 శ్రీ జగద్గురు భీమశంకర స్వామీజీ తన యొక్క స్వస్థలతో అక్కడ నర్మదా బాణాలింగాన్ని ప్రతిష్టాపన చేస్తారు. మరియు ఎంత ప్రతిష్టాపన ఉంటుంది ఈ కార్యక్రమానికి. మా జగద్గురు భీమశంకర స్వాములు ఏంటంటే కేదార్నాథ్ పీఠాధిపతి తను రావడం జరిగింది. అయినా ఈ ధర్మ కార్యక్రమానికి మాకు పర్మిషన్ ఇవ్వకుండా ఇలానే ర్యాలీ ద్వారా తీస్తున్నాం మేము. ఎందుకంటే ఒకటి, మేము డీజే అంటే దాంట్లో పెట్టేది మేము భక్తి పాటలు తప్ప వేరే పాటలు పెట్టము. అయినా దీనికి పర్మిషన్ ఇవ్వలేదు. అయినా ఫిర్బీ ఏంటంటే ఒకటి, మా వీరశైవ జంగమాలు, ఇంకొకటి లింగాయతు సమాజ్ వాళ్ళు ఏంటంటే పట్టుదలతో ఈ స్వామి వచ్చిండు, అంత దూరం వచ్చిండు కాబట్టి ఈ సభకి మనమే విజయంతం చేద్దాము. ఇంకేంటంటే రేపు ప్రతిష్టాపన ఉంది కాబట్టి ఈ స్వామికి ఎలాంటి ఆటంకం రాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని సక్రమంగా జరగాలని కోరుచున్నాము, అంతే.
బోలో భీమాశంకర భ్రమరాజ్ కి జై. రైట్. కేదార్నాథ్ పీఠాధిపతి జగద్గురు భీమాశంకర స్వామి వారు నిజామాబాద్ కు రావడంతో కూడా మొత్తం భక్తులంతా కూడా ఆ స్వామిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నందిగుట్టలో శివాలయాన్ని ఆ విగ్రహం ఏదైతే ఉంది విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు కాబట్టి స్వామివారు అక్కడ నుంచి ఇచ్చారని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. ఆలయకు సంబంధించినటువంటి మహారాజ్ సైతం చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు ఏదైతే ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఒకవైపు నిరసన వ్యక్తం చేశారు, ఆందోళన చేశారు. మొత్తానికి కూడా శాంతి మార్గంలో స్వామివారిని తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్ శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.